జంతువుల కొవ్వు కలిపారన్న వాస్తవం హైందవ ప్రపంచాన్ని ఊపేస్తోంది. గడిచిన 3 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వెంకటేశ్వర స్వామి డివోటీస్ చాలా ఆవేదనతో ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవతల వాళ్ళు తప్పును కప్పిపుచ్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తప్పు జరిగింది, ఇది సరిదిద్దాల్సిందే, ఎవరు చేసినా ఏ టైంలో జరిగినా అనేదాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఆ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుండడంతో ఇది కాస్త ఇంకెక్కువగా ఆగ్రహవేశాలను రెచ్చగొడుతుంది భక్తుల్ని. మరోవైపు దాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే ఎదుటి దాడి కోసమో ఎదుటి వాళ్ళ మీదకి తోసేయడం కోసమో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ అవి ఊరికినే ప్రజలకు అర్థమైపోతున్నాయి. ఇదంతా వాళ్ళు తప్పుగా ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకోవడం కోసం చేస్తున్న విఫలయత్నాలని తెలిసిపోతుంది. అందుకే మీరు ఎక్కడ చూసినా కూడా ఇవాళ దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ చాలా దేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఇళ్లలోనే పూజలు చేశారు, ఇళ్లలోనే ఆ పసుపు నీటితో అలాగా కొంత సంప్రోక్షణ లాంటి పనులు చేసుకున్నారు. చాలా ఆలయాల్లో సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి, శాంతి పూజలు ఏవో చేసుకున్నారు. అట్లా కూడా అందరిది ఒకటే, ఇది ఎందుకు జరిగింది, ఎవరు దీనికి బాధ్యత వహించాలి, ఎవరిని బాధ్యులు చేయాలి, ఎవరు దోషులు దీనికి, ఇది ఎట్లా జరిగింది, ఇంతకుముందు ఎన్నడూ లేనిది గడిచిన ప్రభుత్వ హయాంలో ఇది జరగడం గల కారణాలు ఏంటి, తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, తెలిసి జరిగినా జరిగినా ఎవరు దీన్ని ఓన్ చేసుకోవాలి, ఎవరిని శిక్షించాలి, దేవుడు శిక్షిస్తాడా మనిషే శిక్షించాలా, ఇలాంటి రకరకాల ఆలోచనలతో పాటు అసలు హిందూ ధర్మం పైన మొదటి నుంచి కూడా ఒక దాడి, ప్రత్యక్షంగా దాడి, పరోక్షంగా దాడి. వేరెవరు ఏ తప్పు చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండదు. వేరెవరు అక్కడ ఎలాంటి అంటే నెగిటివ్ కార్యక్రమాలు చేసినా వాళ్ళు ఎవరు అడగడానికి కూడా ధైర్యం చాలదు. అదే హిందూ మతంలోనో లేకపోతే హిందూ ఆలయాల్లోనూ ఇంకెక్కడ ఏదైనా జరిగితే మాత్రం ప్రతివాడు వచ్చి మీద కానీ ఇంత పెద్ద ఇది జరిగితే దీని గురించి భక్తులు ఆవేదన చెందుతుంటే, ఇదేంటి, ఇది ఎందుకు ఇలా జరిగిందని ప్రశ్నిస్తుంటే ప్రశ్నించే వాళ్ళని భక్తులను కూడా వాళ్ళే తిడుతున్నారు. వాళ్ళు తిడుతున్నారు, వేరే మతాన్ని ఆచరించే వాళ్ళు, ముస్లింలు కాదు. ముస్లింలు పెద్దగా ఎక్కడ దీన్ని వ్యతిరేకించడం, ఇది తప్పు జరిగింది, హిందువులకు మా సంఘీభావం అని చెప్పి వాళ్ళు బహాటంగానే మాట్లాడుతున్నారు, నోటికొచ్చిన మాట్లాడుతున్నారు వీళ్ళు. పైగా ఒక పార్టీని సమర్థించే వాళ్ళైతే మరీ ఇష్టారాజ్యంగా తెగబడి మాట్లాడుతున్నారు. ఎవరు చేసినా ఎందుకు చేసినా ఈ తప్పు జరిగింది అనుకున్నప్పుడు, ఒకవేళ మీ పార్టీని మీరు సమర్థించుకోవాలనుకున్నా, మీ ప్రభుత్వ హయాములో జరిగిందో లేదో మీకు అనుమానం ఉందో, లేకపోతే అవతల వాళ్ళు కావాలని రాజకీయం చేస్తారని మీకు అనిపిస్తే మీరు విచారణ జరపమని కోరండి, ఖచ్చితంగా విచారణ జరిపించండి అని డిమాండ్ చేయండి. అంతేగాని అవతల వాళ్ళ మీద ఎదురుదాడికి దిగడం, వాళ్ళనేదో ట్రోల్ చేయడం, ఒక అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళ మీద దాడికి దిగడం అంటే మీరు నమ్మే మతాన్ని, మీరు ఆచరిస్తున్న మతాన్ని, మీరు నమ్మే దేవుణ్ణి కూడా మీరు ఉల్లంఘిస్తున్నారు. మీ పిచ్చి రాజకీయం కోసం, మీ సైకో ఫ్యాన్ సైకో అభిమానం చూపించడం కోసం అది గమనించాల్సిన అవసరం ఉంది. మరోవైపు అసలు తిరుపతిలో ఈ పవిత్రత అనేదాన్ని ఎలా చూడాలి, ఎవరు కాపాడాలి, ఈ పవిత్రత అనే పదాన్ని తిరుమలలో ఎవరు కాపాడాలి, దీనికి ఎవరు బాధ్యులు అని అంటే ఖచ్చితంగా మన కళ్ళకు కనబడుతున్న దాని ప్రకారం తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు, ప్రతిదానికి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉండదా అంటే అది ఎంతవరకు ఉంటుంది? ఈ ప్రభుత్వం బాధ్యత, టీటీడీ బాధ్యతతో పాటు ఇంకెవరిది ఉండదా? దాదాపు
3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు కలిపి 200-300 మంది అర్చకుల దాకా ఉంటారనుకుంటా. వాళ్ళకు ఉండదా? వాళ్ళకి బాధ్యత ఉండదా? తర్వాత ఈ ప్రసాదాల తయారీకి ఒక కమిటీ లేకపోతే ఒక ఇది ఉంటుంది, వాళ్ళకు ఉండదా బాధ్యత? అండ్ డిఫరెంట్ వింగ్స్లో చూసే అధికారులకి లేదా కీలక విభాగాల్లో టెంపుల్లో పనిచేసే ఆ ఉద్యోగులకి బాధ్యత ఉండదా? వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయం ఇచ్చే జీతాలు, వెంకటేశ్వర స్వామి ఆదాయం నుంచి వచ్చే జీతాలతోనేగా మీరు బతుకుతున్నారు. వాళ్ళకి బాధ్యత లేదా? ఎందుకు ఏనాడు ఇది జరుగుతోందని మీరు ప్రశ్నించలేదు? ఎందుకు దీన్ని చూస్తూ ఊరుకున్నారు? అనుమానం ఒకవేళ మీకు తెలియదు, మీరేమీ చూడగానే చెప్పేసా ఇందులో ఆ కొవ్వుంది అని మీరు చెప్పలేరు, అది ఒప్పుకోవచ్చు. కానీ ఏదో తేడా ఉంది అని ఒక కంప్లైంట్ ఎప్పుడైనా చేశారా? ఎవరైనా చేశారా? ఎందుకు చేయలేదు? భయపడ్డారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి? అందరూ భయపడ్డట్టే మీరు కూడా భయపడ్డారా? ఇక మీకు మామూలు సామాన్యుడికి తేడా ఏముంది? ఇంకా మీరు దేవదేవుడి సన్నిధిలో పనిచేస్తూ ఆయన్నే కొలుస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఆయన పెడుతున్నది తింటూ ఆయనకు అది అపచారం జరుగుతుంటే కూడా మీరు చెప్పడానికి భయపడ్డారు అని అంటే మీరు మీరే ఆలోచించుకోవాలి. అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అయితే భయపడి ఉండాలి, లేదా మీరు కూడా కొమ్మక్కే ఉండాలి. 900 రూపాయలకి కిలో అసలు చాలా తక్కువ. 900 అంటేనే తక్కువ. కాకపోతే ఆ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు బల్క్గా ఇస్తున్నారు కాబట్టి తక్కువకి ఇచ్చారు 900కి. పైగా దేవుడి దీనికి కాబట్టి వాళ్ళు కొంత భరించి ఇచ్చుండొచ్చు. వాళ్ళే 900కి ఇస్తున్నారంటే వీళ్ళెవరో 300కి 350కే కోట్ చేసి ఇస్తే గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చేసింది అంటే అంత చీప్గా ఇచ్చారు అని అంటే నేనైతే ఒకటి చెప్పగలనండి. ఏ కంపెనీ అయినా ఏ ప్రోడక్ట్నైనా నష్టానికైతే ఇవ్వరు. ఇట్ ఈజ్ ఫర్ ష్యూర్. నష్టానికైతే ఇవ్వరు. అయితే ఫ్రీగా ఇస్తారు లేదా కాస్ట్ ఇస్తారు. వాళ్ళు ఏదో 1+1 ఆఫర్లు పెట్టి లేకపోతే డిస్కౌంట్లు పెట్టి ఇలా చాలా కంపెనీలు ఇస్తాయి. మీరు వాళ్ళు ఎంత డిస్కౌంట్ అన్నా ఇవ్వనండి, 70% డిస్కౌంట్ ఇవ్వనండి, లేకపోతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇస్తూ ఉంటారు కదా, అట్లా ఇవ్వనండి. కానీ ఆ రెండింటి మీద వాళ్ళకి గిట్టుబాటు అవుద్ది. లాభం తక్కువ ఉండొచ్చు కానీ నష్టం అయితే ఉండదు. అలాంటిది 350 రూపాయలకి వాళ్ళు నెయ్యి సప్లై చేశారు అని అంటే ఖచ్చితంగా నష్టం అయితే ఉండదు. ఆ 350లో కూడా 50-60 లాభమే ఉంటుంది. బల్క్ కాబట్టి ఎక్కువ లాభం మిగులుతుంది. అలాంటి నెయ్యిని వీళ్ళు తీసుకున్నారు అని అంటే ఇవాళ అందులో టెస్టులు చేయిస్తే 2 నెలలకి, ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది, వచ్చాక 15 రోజులకో 20 రోజులకో శాంపిల్ తీసి పంపారు. ఆ తర్వాత 10 రోజులకో ఏమో శాంపిల్స్ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయి. రాగానే ఇంటర్నల్ ఎంక్వైరీ చేసుకొని వెంటనే ఆ నెయ్యి ఆపేసి కర్ణాటక నెయ్యిని మళ్ళీ పునరుద్ధరించారు. టెంపరీ టెండర్తో పునరుద్ధరించారు. ఆ తర్వాత నుంచి ఒక ఆయన అడుగుతున్నాడు, 2 నెలలు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అని. ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అర్ధరాత్రిలో అరెస్ట్ చేయడానికి ఏమన్నా నీ ప్రభుత్వమా? దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. అందుకని ఈ 2 నెలలు దాన్ని కొంచెం స్టడీ చేసి ఇందులో, ఎందుకంటే ఇంత పెద్ద విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని అంటే అంత ఈజీ కాదు. సరైన ప్రూఫ్స్ లేకుండా సరైన కంక్లూజన్ లేకుండా ఎలా తీసుకెళ్తారు? నువ్వైతే వెళ్ళిపోతావు, అర్ధరాత్రి గోడలు దూకేసి తీసుకొచ్చేస్తావు. ఇది అలా కాదు. అది ఒక కారణం. ఇలా అర్థం లేని ప్రశ్నలు ఇంకొక ఆయన అడుగుతాడు, ఆ శాంపిల్ అలా వచ్చిన నెయ్యిని మీరు వాడారా లేదా? వాడితే ఇప్పుడున్న ఈవోని అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు వాడతారు? పనిలేక వాడతారా? అప్పటి వరకు వాడిన వాటిని శాంపిల్ చేసి టెస్ట్ చేయించారు. ఆ తర్వాత తెలిసినాక ఎందుకు వాడతారు? వాళ్ళు మీలాగా మూర్ఖులా, లేకపోతే మీలాగా కావాలని చేసిన వాళ్ళ? అసలు జరిగిన దాన్ని ఇలా జరిగింది అని చెబుతూ, పైగా ఒక ఆయన పెద్ద మనిషి, ఒక ఆయన నిలువు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటాడు. ఆయన అడుగుతాడు, జరిగిందని మాట్లాడడంలా జగన్మోహన్ రెడ్డి మీద నెపం వేయడానికి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బయటపెట్టి అసలు తిరుమలకున్న పవిత్రతని అనవసరంగా దెబ్బతీశాడు అంటున్నాడు ఒక ఆయన. ఇది నాకు మరీ అర్థం కాని వ్యవహారం. తెలియకుండా ఎలా? తెలియాలి కదా. తెలియకపోతే ఎలా? అంటే అలాగే ఉండాలా? అలా కంటిన్యూ చేసేయాలా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక ఆయన ఏమో చంద్రబాబు నాయుడు చెప్పేదాన్ని నేను విశ్వసించలేకపోతున్నాను. ఆయన ఒక ఈవోగా పనిచేసాడు ఒకప్పుడు.
నువ్వు విశ్వసిస్తే ఏంటి, విశ్వసించకపోతే ఏంటి? నిన్ను ఎవడు అడిగాడు అసలు? కోట్లాది మంది భక్తులు వాళ్ళు రగిలిపోతున్నారు. నువ్వు సమర్థించుకో. నువ్వు ఒక పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి పార్టీని సమర్థిస్తున్నావు, సమర్థించుకో, తప్పలేదు. దట్ ఈజ్ యువర్ విష్. బట్ నువ్వు భక్తుల మనోభావాలని నేను నమ్మడం లేదు అనే రైట్ నీకు లేదు. ఎందుకంటే నీ చరిత్ర అంతా భక్తుల దగ్గర ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి, ఈ పవిత్రతని ఎవరు కాపాడాలి? ఇది హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద ప్రత్యేకించి ప్రత్యక్షంగా పరోక్షంగా జరుగుతున్న దాడిలో ఒక భాగమేనే అనుకోవచ్చా? రెండవది, దీనికి పరిహారం ఏంటి? గడిచిన 3 రోజులుగా ఆవేదనతో మనోభావాలు దెబ్బతిన్న భక్తులను ఎలా శాంతపరచాలి? దీనికి పరిహారం ఏంటి? ఈ వ్యవహారానికి పరిహారం ఏంటి? అసలు తిరుమలలో సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు సమాజంలో ఎలా సిస్టమ్ ఉంది? ఈ మాట్లాడడానికి మనకి మేధావులు ఉన్నారు ఇవాళ.